సో మధ్యలో చేంజ్ అవుతూ ఉంటాం, అటు ఇటు మూవ్ ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత ఆయన అంటారు, మళ్ళీ నేను వస్తాను. అలాగా చరిత్రలో ఈరోజు ఏమైనా మాట్లాడతారండి? చరిత్రలో ఈరోజు ఏమైనా మాట్లాడతారు? ఏముంది, మా నారాయణరావు బర్త్డే ఉంది. ఒకే గారు ప్రముఖ వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత త్యాగరాజు గారు ఇప్పుడు ఎవరు ఎంటర్ కానీ దాసరి నారాయణరావు గారు జన్మం అండి. అలాగే పిడుపూడి వెంకటజలం గారు మరణం అండి. తర్వాత మైసూర్రాజు టిప్పు సుల్తాను అయోధ్యలండి. ఓకే, రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు రచ్చబండలో ఒక చిన్న స్పెషాలిటీ, నాతో పాటు పృథ్వీ గారు కూడా ఉంటారు. మధ్య మధ్యలో కొన్ని విశేషాలు ఆయన, మళ్ళా నేను, అలా ఒక జుగల్బందీలాగా ఇప్పుడు రచ్చ చేయాలి. ప్రారంభించే ముందు నాకెంతో ఆప్తులు, అలాగే మా పృథ్వీ గారికి కూడా చాలా ఆప్తులు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయనకి నా నివాళి అర్పిస్తున్నా. 150 సినిమాలు దర్శకత్వం వహించటం, అంతేకాకుండా ఒక ఎత్తు అయితే ఆయన ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద టెక్నీషియన్ల జోలికి వెళ్లకుండా కేవలం తన కథనాన్ని నమ్ముకొని సినిమాలు తీసి సూపర్ జూపర్ ఆల్ టైమ్ హిట్స్ ఇచ్చిన ఒక గొప్ప దర్శకుడు, మంచి మానవతావాది, నా ఎంతో ఆప్తులైన దాసరి నారాయణరావు గారు. వారిని ఈ రోజున గుర్తు చేసుకుంటూ, ఇక ఇవాళ నేను చెప్పాల్సిన ముఖ్య అంశం, ఆ టైటిల్ యాక్ట్లో అసలు లోగుట్టు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటి అనేది. దానికి ముందు పృథ్వీ గారు ఆ మధ్య ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశారు. అందులో ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎలా భూమిని దోచుకుంటాడో ఆ పాత్రలో ఆయన చాలా గొప్పగా యాక్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా బాగా సూటిగా నాటుకుంది జనాలకి. సో ఈ సబ్జెక్టు ముందుగా పృథ్వీ గారు ఆయన మనసులో మాట చెప్తారు. ప్రజా బాహుళ్యంలో గత 15 రోజులుగా తిరుగుతున్నారు. వారి అభిప్రాయం చెప్పిన తర్వాత నాకు తెలిసిన లోగుట్లు కూడా నేను చెప్తాను. చెప్పండి. అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అలాగే స్వర్గీయ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారికి మేము ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాం. వారి మేనకోడల్ని నేను పెళ్లి చేసుకుంది. మా మిస్సెస్ పేరు దాసరి పద్మరేఖ ఇంతకుముందు. సో మహానుభావుడు, నిజంగా మా రాజుగారు అన్నట్టు చిన్న కళాకారులని, చిన్న టెక్నీషియన్ని పరిచయం చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన పశ్చిమ గోదావరి జిల్లా కావటం నిజంగా మన అందరికీ గర్వకారణం. ఇక ఈ హరికథల్లోకి వస్తాయండి. మన రాజకీయ హరికథలని మొదలెట్టారు వీళ్ళంతా. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి. ఆ యాడ్లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చేవరకు నాకు తెలియదు. అసలు ఎంత దుర్మార్గుడా మన ముఖ్యమంత్రి, ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది. సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి, మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు, వద్దు ఆగండి మీరు, ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, కొన్ని రోజులే దగ్గరలో ఉంది, బ్రహ్మాండంగా జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక, 144 మంది అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు. అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం. మా రాజమౌళి గారు RRR తీస్తే మా రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంత పెద్ద హిట్టో ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ. ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంస్కారహీనుడు ముఖ్యమంత్రి. ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా
రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు, బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వారిని హింసించటం, కొట్టడం కూడా జరిగింది. ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత 4.5 సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు. ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారంటే ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు, అలాగే బడుగు బలహీన వర్గాలు, రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా. ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి, మా ఎమ్మెల్యే గారు సందులలో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నిన్నంతా. సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు, బాబు అయ్యా మీకు దండం పెడతానండి, నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు, దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతాను అంటాడంట అతను. ఫస్ట్ కేసు పెట్టాకి కోర్టులు లేవమ్మా, హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినోడు, నీకు న్యాయం జరగదు. అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు, సెటిల్మెంట్కి వచ్చేయట్టనమాట. ఉంది అక్కడ 2 సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న ఇంకోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు. ఈ రకంగా ఉంది, లాస్ట్లో కూలబడిపోతాడు. మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ ఏంటి చెమటలు పట్టినాయో ఫ్యాన్ వేయమంటామంటే 5 ఏళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇక వద్దండి అని అంటాడు. ఇది ప్రజల స్పందన అండి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్. సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టించాడు. ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి. అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది. కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది. 136 సీట్లు, 21 ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం. ఇక మా అన్నగారు మొదలెడతారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి నేను సుమారు ఒక 5-6 నెలలుగా రచబండలో ప్రస్తావిస్తున్నా. పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకాస్త డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం. ముందు ఎవరికైతే భూమి ఉందో, ఎంతో కొంత ఒక సెంటు భూమి లేనివాడు కూడా ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది. సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్ దానికి ఉన్న రిస్కులు ఏంటి? ఎవరైనా మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయులది. సో మన నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరికాళ్ళు సంపాదించి కూడబెట్టి బంగారం రూపంలోనో లేకపోతే ఎక్కువగా స్థలం రూపంలో, సో స్థలం తర్వాత తరాలకి స్థిరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. అందుకని ఇప్పుడు దాని మీద కన్ను పడింది ఈ జగన్మోహన్ రెడ్డికి. ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ హక్కు చట్టం అనే పేరుతో జనరల్గా టైటిల్స్ క్లారిటీ ఉండటం కోసం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక దృక్పథంలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా వక్రీకరించి చాలా అడ్డదారిలో గందరగోళం చేసే స్థితికి ఇతను ఒక చట్టాన్ని తయారు చేశాడు. దానికి భూ హక్కు చట్టం అని, టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఇంగ్లీష్లో పెట్టి, ఈ భూ హక్కు చట్టం భూ హక్కు కాదు, తను మనకున్న భూమి మీద మనకున్న హక్కుని ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని భూ హక్కు చట్టంగా పెట్టాడు పేరు. ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ప్రతివాడు మీకున్న ఆస్తి పత్రాలని చూపెట్టి అతడికి ఆ వివరాలు ఇస్తే అతను మనకి ఒక సర్టిఫికేట్కి సంబంధించి ఒక జెరాక్స్ కాపీ ఇస్తాడు. అంటే మనం 10% స్టాంపు డ్యూటీ కట్టి ఒక స్టాంపు, దానికి మనం రుసుము చెల్లించి ఒక ప్రాపర్టీ మన పేరు మీద పెట్టుకుంటే
మనకు ఒక సాటిస్ఫాక్షను. ప్రభుత్వం దానికి సంబంధించిన రుసుము కలెక్ట్ చేసింది. ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయటానికి, సో మన ఓనర్షిప్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది అనటానికి అదొక డాక్యుమెంట్. ఇప్పుడు దానికి అసలు శాంక్టిటీ లేదు. మీరు 1 కోటి రూపాయల ప్రాపర్టీకి 10 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే ఆ స్టాంపే ఉండదు. ఆ స్టాంపుకి ఇంకా మనుగడే లేదు. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని ఒక సర్టిఫికెట్ లాగా పలానా చోట పలానా ఇల్లు పలానా సర్వే నెంబరు పలానా పృథ్వీ గారిదని రాసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. పృథ్వీ గారు ఆ ప్రాపర్టీ 10 లక్షల స్టాంప్ డ్యూటీ పెట్టి కొన్నది ఆ టైటిల్ డీడ్స్ ఆ రోజు నుంచి 4 గీసుకుంటానికి కూడా పనికిరావు. ఈలోపు జరిగేది ఏంటంటే పృథ్వీ గారి ప్రాపర్టీ మీద నేను కన్నేస్తాను. ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను ఒక చిన్న లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర డిస్ప్యూట్ సెటిల్మెంట్ బుక్లో ఎంటర్ చేయించుకోగలిగితే ఇంకా అది ఇంకొక పై అధికారి దగ్గరికి వెళ్తుంది, కానీ ఇందాక ఆయన చెప్పినట్టు కోర్టుకి వెళ్ళటానికి లేదు. అక్కడ మనకి వ్యతిరేకంగా వస్తే ఎలాగో వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కలిసి తినేశారు కాబట్టి. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో పృథ్వీ గారి ఆస్తికి నేను డిస్ప్యూట్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పిలేట్ అథారిటీ నాకే మద్దతు ఇస్తాడు. అంతా కలిపి డీల్ వేసుకుంటాం అనమాట. అప్పుడు పృథ్వీ గారు ఏం చేయాలి? హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళి ఇప్పటికే ఉన్న లక్షలాది పెండింగ్ కేసుల్లో ఈ కేసు తేలాలి అంటే ఆయన జీవితకాలం సరిపోదు. ఆయన ఈలోపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఆయన చూసుకోకుండా ఆ 2 సంవత్సరాలు ఆదమరుపుగా ఉంటే 1 ఫైన్ డే అది నా పేరు మీదకి మారిపోతుంది 2 సంవత్సరాల తర్వాత. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి పృథ్వీ అని చెప్పి నేను చొక్కా పట్టుకుని బయటికి గంటి, ఇదిగో నా టైటిల్, ఇదిగో నా సర్టిఫికెట్, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ సర్టిఫికెట్ ఇచ్చాడని చెప్పి చేయొచ్చు. ఇలాగా ఎన్నో అరాచకాలకి ఇది ఒక కేంద్ర బిందువు కాబోతోంది. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎవరిని వేస్తారో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడున్న తహసీల్దార్ని వేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి, మల్లారెడ్డి, వెంకటరెడ్డి ఇలా ఎవరినొకరిని కడప నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అథారిటీ కింద వేసి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తుల్ని మోహం చేయటానికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడబోతుంది. ఎవరికి కూడా భూమి మీద హక్కులు ఉండవు. ఇప్పుడు మెయిన్ కీలక అంశంలోకి వస్తున్నా. ఈ కొత్త చట్టం ప్రకారం ఒరిజినల్ టైటిల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది, మీకు ఒక జెరాక్స్ కాపీ ఇవ్వబడుతుంది. దాన్ని ప్రభుత్వం ఏం చేసుకుంటుంది? ఒరిజినల్లే మనకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఇందులో రహస్యం ఏమిటి అనేది డీటెయిల్గా ఎంక్వైరీలోకి వెళ్తే నాకు ఒక దిగ్భ్రాంతికరమైన ఒక పచ్చి నిజం వాళ్ళ అంతరంగికుల ద్వారా నాకు తెలిసింది. అదేమిటంటే ముత్తూట్ ఫైనాన్స్ గురించి విన్నారా మీరు? ఇది ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్ రాధాకృష్ణ. ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారం ఏంటి చెప్పండి? బంగారం తాకట్టు పెట్టుకుంటారు. బంగారం తాకట్టు పెట్టుకుని మీకు అప్పిస్తాడు. బంగారం తాకట్టు పెట్టుకుని మీకు అంత అప్పు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే అతడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకుంటే వ్యాపారం చేస్తాను. ఇప్పుడు అతను బంగారం తీసుకుంటున్నాడు. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంక్ కూడా వడ్డీ ఇస్తాడు. ఇది అలా కాదు కదా, నువ్వు బ్యాంకులో వేసేది ఏంటి? బ్యాంక్ కూడా ఆ డబ్బుని ఇతరుల వడ్డీలకు ఇస్తాడు. ఇక్కడ మీరు బంగారం పెడుతున్నారు. బంగారం పెడితే అది అమ్ముకుంటానికి లేదు, మీ బంగారం ఉండాలి. మళ్ళీ మీరు డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు మీకు వెనక్కి ఇవ్వాలి కదా. బ్యాంక్ కూడా డబ్బు నలుగురికి ఇస్తాడు, మళ్ళీ వసూలు చేసుకుంటాడు. ఇక్కడ బంగారం అలాగే ఉండాలని మీరు అనుకుంటారు. కానీ అతను ఏం చేస్తాడంటే, ఫ్రాడ్ అని నేను చెప్పట్లా, అతను చేసే వ్యాపారం ఆ బంగారాన్ని ఒక ఫారెన్ లోన్, గోల్డ్ ఎప్పుడు వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఫారెన్ బ్యాంక్ దగ్గర డాలర్లో అయితే వడ్డీ తక్కువ, ఒక 2% వస్తుంది. కానీ డాలర్ ఫ్లక్చువేషన్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్కి హెడ్జింగ్ అంటారు. దాన్ని
దానికి 6 నెలలకు సంవత్సరానికి ఆ రిస్క్ లేకుండా హెడ్జింగ్ చేసుకుంటే ఇంకో 3-4% ఖర్చు అవుతుంది. సో వెరసి అతనికి 6% లోపుగా అతనికి డబ్బు వస్తుంది. మీ దగ్గర తీసుకున్న బంగారాన్ని అతను ఒక ఫారెన్ ఫండ్కి ఇస్తే ఒక 6%కి అతనికి వడ్డీకి వస్తే మీకు ఒక 12కో 14కో అతను రుణం ఇస్తాడు. అది అతని మార్జిన్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది రుణం అనే కాన్సెప్ట్, బంగారం ప్లెడ్జ్. ఆ కంపారిజన్లో ముత్తూట్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జనాల టైట్లు, పృథ్వీ గారి ఇల్లు, నా ఇల్లు, మీ ఇల్లు, రాధాకృష్ణ గారి ఇల్లు, అందరికీ ఇల్లు ఉంటాయి. మీరు అద్దెంట్లో ఉంటే మీ అద్దెంటి ఓనర్కి ఇల్లు ఉంది. సో రాష్ట్రంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. సో అతను ఏం చేస్తాడు, ఎలా అయితే మద్యం మీద 25 ఏళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టాడో, ఇక్కడ బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో ఈ పోర్షన్ని నేను నీకు తాకట్టు పెడతానా. ముత్తూరు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినట్టు ఈ ప్రాపర్టీ నీకు తాకట్టు పెడతాను, నువ్వు నాకు ఇంత రుణం ఇయ్యి. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు ప్రభుత్వం నుంచి రావటాలు ఇవన్నీ అయిపోయినాయి, మొత్తం లిమిట్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సో ఇంకా అప్పుడు అరువు లాగాలంటే ఎలా అని ఆలోచించి ఈ స్కీమ్ పెట్టాడు. జిల్లా బై జిల్లా అతని అవసరాలను బట్టి, ప్రజల అవసరాల గురించి మాట్లాడతాం, అతని అవసరాలను బట్టి జిల్లా టు జిల్లా ఈ మన భూముల్ని తాకట్టు పెట్టి బట్ట నొక్కాను అంటాడు. అతను బట్ట నొక్కేది స్వల్పం, లాగేసేది అనంతం. కాకపోతే ఇప్పుడు మీ ప్రాణాలని, మీ కిడ్నీల్ని, మీ లివర్లని పరంగా పెట్టి ఎలాగ మళ్ళీ మీకు సంక్షేమం చేస్తానని చెప్పాడో గతంలో, ఇప్పుడు మీ డైరెక్ట్గా మన ఆస్తుల్నే తనఖా పెట్టి, అతని దగ్గరే టైటిల్ ఉంటుంది కాబట్టి మన ఆస్తినే తనఖా పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చి, అప్పు కూడా విదేశీ ఫండ్ ఇచ్చిందంటాడు. ఇతను కొట్టేసింది బోళ్ళు ఉందో, బయటికి పంపించింది కంటైనర్లు, మళ్ళీ ఆ డబ్బే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఇలాంటి టైటిల్ మీద ఏమో రిస్కు, రేపొద్దున్న ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలకు సంబంధించి టైటిల్ పెట్టాడు, అన్నీ పెట్టాడు, డబ్బు ఇచ్చేవాడు ఉండాలి కదా అనుకున్నప్పుడు అతని డబ్బునే అతను రూట్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూని దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు. సో వెరసి మనం ఏదైతే మన తర్వాత తరాలకి ఒక స్థిరాస్తిని ఇవ్వాలి అనుకున్నామో, ఈ చట్టం అమలైతే ఆ స్థిరాస్తి ఈ ప్రభుత్వానిది. అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలే ఇంత దరిద్రంగా ఓడిపోతాడని. అతను అది పెట్టుకున్న ప్లాన్ చేసినప్పుడు ఇదంతా మన ఆస్తి. ఆల్రెడీ ముందు ఈ తెంగరాశాలు ఎలా మొదలెట్టాడు, బొమ్మలతో మొదలెట్టాడు. నార్సిసిజం అని ఒక డిసీజ్ ఉంది, నేను చాలాసార్లు రచనలో చెప్పా. అంటే తన ముఖాన్ని అమితంగా ప్రేమించుకునే ఒక, జనరల్గా మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా ఇలా చూసుకుంటాం కదా, అద్దం కనపడితే ఏదో లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏదో అద్దంలో చూసుకుంటాం, న్యాచురల్ అది. బట్ ఇతడు ప్రజలందరూ కూడా ఆడి మొహం చూడాలనుకుంటాడు. నీ మొహం నువ్వు చూసుకో, తప్పలేదు, కాకిపిల్ల కాకి ముందు. ప్రజలందరూ కూడా ఈడి మొహమే చూడాలనుకునే ఒక వ్యక్తిత్వం, తనను తాను అమితంగా ప్రేమించుకునే స్వభావం, దీన్ని నార్సిసిజం అంటారు. NARCISSISM, నార్సిసిజం. మీరు ఇందులో కొట్టండి రాధాకృష్ణ గారు, మీకు వచ్చేస్తుంది దాని మానసిక పోకళ్ళు ఎలా ఉంటాయో. తను తాను అధికంగా ప్రేమించుకుంటాడు. అందుకనే మొన్న కడప వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫ్ని ఆ ఊర్లోనూ ఇంకో రెడ్డి గారు అడిగాడు, ఏందబ్బా ఇది, నా భూమి ఏంది, నీ పేరు మీద ఫోటో ఏంది, ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు ఓ రెడ్డి గారు.
ఈ అమ్మాయి పిక్కమొహం వేసి వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి. సో మన ఆస్తి మీద ముందు వాడు బొమ్మ వేసుకుంటున్నాడు, తర్వాత ఆస్తి తాకట్టు పెట్టే హక్కులు కూడా అతనే పెట్టుకుంటున్నాడు. ఆస్తుల మీద కాదు, మీ సరిహద్దుల్లో కూడా ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు. మీరు తాత్కాలికం జూన్ 4వ తారీఖు నుంచి అసలు మనిషి ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు. కొంతమంది మే 14నే అంటే నన్ను కొట్టిన రోజునే, నా పుట్టినరోజు నాడు ఎలక్షన్ అయ్యాక ఏదో పర్మిషన్ పెట్టుకుని బాగా తిరిగాను, నల్లగా అయిపోయాను, కొంచెం రిలాక్స్ అవుతానని వెళ్ళి మళ్ళీ రాడని కూడా అంటున్నారు. సర్వే రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ రాడని కూడా అంటున్నారు. వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా, ఇప్పుడు ఈ బొమ్మల పిచ్చతో మన సరిహద్దురాలు ఎవరయ్యే అతనే, మన బర్త్ సర్టిఫికేట్ మీద అతని ఫోటో, మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ మీద అతని ఫోటో. మొన్న లాస్ట్ టైం అమెరికా ఒక అతను ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని అమెరికాలో ట్యాక్సీలు అంటే ఒక డబ్బు ఉంది, ట్యాక్సీలు ఉంటాయి అక్కడ. ట్యాక్సీలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్, హెడ్స్ అని కంపెనీలు ఉంటాయి. అక్కడ మీ లైసెన్స్ చూపెడితే బండి ఇస్తాడు. ఈ స్టేట్లో తీసుకుంటే ఇంకో స్టేట్లో అయినా అది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇతను తరచుగా అమెరికా వెళ్ళేవాడే. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ మీద వీడి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో. నీ ఫోటోకి దీనికి సంబంధం ఏంట్రా అంటే, లేదు ఆయన మా సీఎం అయ్యా బాబు, అటు ఫోటో అన్నిటి మీద వేస్తాడు అంటే, లేదు ఆడొస్తే ఇస్తా తప్ప నీకు ఇవ్వనని చెప్పి ఆడికి ఇవ్వలా. ఆడేదో లబోదివ్వమంట ఇంకా వేరే డ్రైవర్లు నడిపే ట్యాక్సీ తీసుకుంటే బోల్ అయింది. ఆ ట్రిప్ అంతా అలాగే చాలా ఎక్కువ ఖర్చు అయింది అతను. సో ఇలాగా ఈ ఫోటోల పిచ్చతో ఎక్కడ పడితే అక్కడ, ఇంకా అతను డిసైడ్ అవ్వడం ఏంటంటే, మనుషులకి పుట్టిన వెంటనే పచ్చబొట్టు పథకం, జగనన్న పచ్చబొట్టు మీద సమాధి మీద ఇతని ఫోటో. ఎందుకంటే సాగుకి వెళ్తే చిక్కటి చిరునవ్వుతో ఆడి ఫోటో ప్రతి సమాధి మీద నీ ఫోటో వేసుకుని వీడి ఫోటో వేసేస్తాడు. ఏమో చెప్పలేము, ఈ నార్సిసిజం పరాకాష్ఠకి వెళ్ళిపోతాయి. ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఈ భూ హక్కు చట్టం, ఇది ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థం. ఇది ఎవరినైతే ముంచి అందరి భూములు ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడో, ఇది ఇప్పుడు అతన్ని ముంచేసింది. ప్రజలందరికీ అర్థమైపోయింది. పాపం ఏదో రకంగా చదువుదామని చెప్పి ధర్మాన ప్రసాదరావు ట్రై చేశాడు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు, దాని గురించి మీరేం లైట్ తీసుకోండి. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని స్ట్రిక్ట్గా చెప్పాడు. బహుశా మరి పెద్దిరెడ్డి గారి ఉద్దేశం కూడా నిజం చెప్పి, ఆయన అబద్ధం చెప్పడు. పెద్దిరెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలను ఒక ఉపద్రవం నుంచి పాపం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడేమో ఆయన. మరి ఇప్పటికైనా కొంతమంది ఏమన్నా అమాయక గొర్రెలు లాంటి ప్రజలు ఇంకా ఉంటే మరి పెద్దిరెడ్డి గారి మాటల్ని విశ్వసించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంటూ వస్తే ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని, ముత్తూట్ కంపెనీ మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకొచ్చి ఆయన ఎలాగా ఇస్తాడో, ఈయన ఇది తాకట్టు పెట్టి మన నెత్తిన శటగోపం పెట్టడానికి ఓవరాల్గా బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసి రాష్ట్రానికి పోవటానికి వేసుకున్న స్కెచ్ ఇది. ఇది అతనికి నెపోలియన్కి వాటర్లూ ఎలాగో ఇది ఈ చట్టం జగన్మోహన్ రెడ్డికి వాటర్లూ లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించి
రేపు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం వేరే దానికి చెప్పారు కాబట్టి అదే రోజు రెండవ సంతకంగా ఈ ల్యాండ్ భూ హక్కు భూమి నొక్కు పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి కాస్కో ఇష్కిష్కో అంటే కాస్తో కోస్తోకి మావాడు మాట నోరు తిరక్క, కాస్కో ఇష్కిష్కో భూమి ఉన్నైనా కూడా 1 సెంటు భూమి ఉన్నవాడైనా కూడా ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు. ఇది ప్రజలు ఇప్పుడు అసహించుకుంటున్నారు, అతన్నే అతని పార్టీ సభ్యుల్ని కూడా. అది కళ్ళ కట్టినట్టు నిన్ననే మన జిల్లాలో డెమో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే డెమో, రాధాకృష్ణ గారు నిన్న డెమో ఇచ్చాడు నరసాపురంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, తల లెక్కెట్టించా 1500 లోపు. ఆ సమావేశానికి వచ్చింది 1500 లోపు. ఏమా చేతులు ఎత్తండి 1500 కూడా పెయిడ్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. చేతులు ఎత్తమంటే జనరల్గా పెయిడ్ ఆర్టిస్టులు ఎత్తాలి, అయినా సరే ఎత్తట్లా. ఎందుకు వచ్చామరా బాబు అని చెప్పి. అది డిజాస్టర్ సభ. నిన్న పశ్చిమ గోదావరిలో నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి సభ అంటే అంతకుముందు భీమవరంలో చేసినప్పుడు 980 బస్సుల్లో 10 మంది కాడికి వచ్చారు. లోకల్ వాళ్ళు ఎవరో పెద్దగా రాకపోయినా ఒక 7-8 దాకా వచ్చారు. బస్సులు మటుకు 980. అది ఈ ల్యాండ్ చట్టం వెలుగులోకి వచ్చిన తర్వాత, మరి ఇంకొన్ని కుట్రలు బయటకు వచ్చిన తర్వాత నిన్న నరసాపురం సభతో ఇంకా ఈ గోదావరి జిల్లాల్లో ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. ఏమో ఏదో అతనికి డిపాజిట్ల వరకు రావడానికి కొన్ని సామాజిక వర్గాల అండ, మత ప్రభావం కావచ్చు, సంథింగ్ ఎల్స్ కావచ్చు, కొద్దిమంది నమ్ముతున్నారు. మరి వాళ్ళకు కూడా మరొక్కసారి గమనించవలసింది, జగన్మోహన్ రెడ్డిని అమితంగా కొద్దిమంది మత ప్రాతిపదికన కొద్దిమంది ప్రేమిస్తున్నారు. వారికి నేను మళ్ళీ సవినయంగా తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే, మీకున్న సబ్ ప్లాన్ మొత్తం నిధులు లాగేశాడు. మీకున్న స్కీములన్నీ కూడా తీసివేయటం జరిగింది. మరి అయినప్పటికీ ఇంత అన్యాయం మీకు జరిగినప్పటికీ కేవలం కొన్ని విశ్వాసాలతో ఇటువంటి రాక్షసుని, అంటే మీకు కూడా భూమి ఉంది, మీకు కూడా సెంటు భూమి లేకపోతే కొన్ని ఎకరాలు, ఎంతోమంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి రకరకాల దేశాలకు వెళ్ళి అక్కడ పైసా కష్టపడి కూడబెట్టి మరి ఇక్కడ 100 ఎకరాలు ఉన్న రైతులు కాదు 100 ఎకరాలు ఉన్న ఆసాములు కూడా మరి ఎస్సీ సామాజిక వర్గంలో విదేశాలకు వెళ్ళి విపరీతంగా సంపాదించారు. మరి వాళ్ళెవరికి కూడా ఇక్కడ భూ హక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ సఫరర్సే. ఈ సఫరర్స్కి మతానికి సంబంధం లేదు. అన్ని మతాలకు చెందినవారు. జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి భూ హక్కు చట్టం వర్తించదు అని, అన్ని మతాలకి ఒకటే చట్టం. సో కాబట్టి ఇది యూనిఫామ్గా అందరినీ నాశనం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తాగితే 5 ఏళ్ళు రెగ్యులర్గా క్వార్టర్ తీసుకుంటే చాలా వరకు ఎక్స్క్యూజ్ మీ ఎవరో కిడ్నీలు గాన్. ఈ మతస్థుడు అలాగే హిందూ తాగినా, ముస్లిం తాగినా, క్రిస్టియన్ తాగినా కిడ్నీయే. సో అక్కడ విచక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి మద్యానికి కానీ జగన్మోహన్ రెడ్డి చట్టానికి కానీ మత విచక్షణ లేదు. సో కాబట్టి అతని వలన జరిగిన అన్యాయం అందరూ కూడా తెలుసుకోవాలి. చాలా వరకు తెలుసుకున్నారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక పర్టికులర్గా నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ గతంలో కూడా చెప్పా, కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి
నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేతిలో మోసగించబడ్డా. ఖరీదైన అబ్బాయిరాజు గారి ఫోటో. మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మా నందమూరి తారక రామారావు గారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ ఇలాగ ప్రజల్ని మరి ఈ రకంగా మభ్యపెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. కనుక మరి విధులైన ప్రజలు మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి బహిష్కరించాం. ఈరోజు అతనికి పెద్దగా ఎవరు లేరు, ఒక 4-5 మా పార్టీలోనే ఉంటూ కొద్దిమంది మద్దతు పలుకుతున్నారు. వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఇండిపెండెంట్ అని చెప్పుకు తిరుగుతున్న గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నేను ఇంకా తెలుగుదేశం సింపథైజర్ని, నాకు అన్యాయం జరిగింది, సో నెగ్గిన తర్వాత నేను తెలుగుదేశంలోకి వస్తాను, ఇవన్నీ మాటలు. ఆయన వైసీపీ ఉచ్చులో ఆయన ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఇటు రాకుండా ఏదో ఆయనకు వచ్చే 5,000, 10,000 ఓట్లైనా నా మెజారిటీ తగ్గుతుందేమో అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన వేలుతో తన కనునే పూడ్చుకుంటున్నాడు పిచ్చివాడు. తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్, అది చెక్కు చెదరిన ఓటింగ్. ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశం అని భ్రమిస్తే ఆ ఓటు కూడా నంబర్ 1లోనే నా సైకిల్ ఉంది. సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు. కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, ప్రజాస్వామ్యంలో ఇంత డేలైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి బీఫారం ఇచ్చి ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా. చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే ఆర్ ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే మరి దానికి తగు రీతిలో మరి 100 కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. మోసాన్ని తెలియజేయటం వరకే నా బాధ్యత, అది మీడియా ముఖంగా. ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం అని చెప్తున్నాడు ఏంటండి అని అడుగుతున్నారు. అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది 4 రోజుల క్రితమే. అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు, వారిని కూడా తొలగించడం జరుగుతుంది. ఏమండి? సో ఇది ల్యాండ్ టైటిలింగు. దీని మీద ఇవాళ స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ టైటిలింగు, ఈ మోసాలు తాకట్లో భారతదేశం అని చెప్పి ఒకప్పుడు తరిమల నాగిరెడ్డి గారు పుస్తకం రాశాడు. ఇప్పుడు తాకట్లో ఆంధ్రదేశం అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. తాకట్టులో ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇది టైటిల్. తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం. ఇట్లు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ట్యాగ్ లైన్ చిక్కటి చిరునవ్వుతో. ఓకే, థ్యాంక్ యూ.
జిరాక్స్ ఇస్తే బ్యాంకు వాళ్ళు కూడా రైతులకి రుణాలు ఇవ్వడం అన్నది ఇబ్బంది అవుతుంది అసలు. ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి ఏమో ఫారెన్ బ్యాంక్ పెట్టేసి ఒరిజినల్స్ జెరాక్స్కి ఈ బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే ఎలా ఇస్తుంది? బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. బ్యాంక్ దగ్గర ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నువ్వు హౌస్ లోన్ తీసుకున్నావు, నీ టైటిల్ బ్యాంక్ వాడికి ఇచ్చావు, వీడు ఇప్పుడు కొత్త టైటిల్ ఇస్తాడు. నీ టైటిల్ బ్యాంక్లో ఉన్నా వీడు కొత్త టైటిల్ ఇస్తాడు, సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ బ్యాంక్ వాడు పెట్టుకోవడానికి లేదు. అదే ఒరిజినల్ టైటిల్ ఉంది, ఇదేం చేసుకుంటాడు వాడు? లేదు, ఇంకోటి ఏం చేస్తా అంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ వాడిని మేనేజ్ చేసుకుంటాడు, ఎవడో కార్పొరేట్ని వేస్తాడు. నా ఇల్లు నువ్వు రిజిస్టర్ చేసుకుంటావు, అండ్ మేనేజ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, నువ్వు ఎక్కడో తాకట్టు పెట్టేస్తావు. ఇలా కూడా జరగవచ్చు. కానీ తాకట్టుకి జనరల్గా ఇంకా ఆ సర్టిఫికేట్ మీద తాకట్టుకి బ్యాంకులు అయితే ఒప్పుకోవట్లా. సో ఇది ఏమవుతుందో చూడాలి. బట్ ఇదేదో తెలిసే లోపు ఆడు పోతాడు, చంద్రబాబు గారు వస్తారు, చట్టం తీసేస్తారు. కాబట్టి మనం హ్యాపీగా ఆడు ఎడిపోతాడు, మన ఇల్లు మనకు ఉంటుంది. నమస్తే. కోస్త ఆలస్యమైంది కానీ చూసి రాయండి, పెద్ద సబ్జెక్ట్. పర్లా ఏముంది చూడొచ్చు. ఆ కిక్ వేరు. ఈయన నేను పృథ్వీ గారు నేను కలిపి చెప్పాం, కానీ ఇది పెద్ద పాయింట్. ఈ పాయింట్ జనాల్లోకి వెళ్తే ఆడికి చాలా చోట్ల డిపాజిట్ కూడా పోతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది థియరీ, నేను ప్రాక్టికల్గా జరగబోయి చెప్పాను. రికార్డ్ కాల్స్ వచ్చినాయండి. నేను భూములు ఇచ్చేవాడిని తప్ప భూములు లాక్కునేవాడే లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ జగన్